కడుపులో తిప్పేస్తుంది, ఆ రేంజ్ లో ఉంటది. ఇంకా మెంటల్ గా మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేసేది మూవీ. దయచేసి పిల్లలకైతే ఈ సినిమా చూపించకండి, ఎందుకంటే ఏ రేటెడ్ ఫిల్మ్ అంటే ప్యూర్లీ ఏ రేటెడ్ ఫిల్మ్. మీరు ఇంతవరకు చూడని వైలెన్స్ వస్తారు, బ్రూటల్ గా వేసేస్తాడు అనమాట. మొత్తానికి మలయాళం నుంచి మోస్ట్ వైలెంట్ సినిమా అయిన మార్కో సినిమా అయితే తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా ఈ రోజు చూశాను. 2025లో ఫస్ట్ సినిమా మార్కో అనమాట నేను చూసింది. ఆ సినిమా గురించి చెప్పాలి అంటే నేను అసలు ట్రైలర్ కూడా చూడలేదు, కేవలం సినిమా మోస్ట్ వైలెంట్ ఫిల్మ్, ఇంతకంటే వైలెంట్ సినిమా అయితే ఇంతవరకు ఇండియన్ చరిత్రలోనే రాలేదని చెప్పడంతో నేనైతే చూడాలి కదా అని చెప్పి వెళ్ళాను. ట్రైలర్ కూడా చూడకుండా జస్ట్ ఒకే ఒక్క పోస్టర్, గన్ను పట్టుకున్న పోస్టర్ చూసి సినిమాకి వెళ్ళా. నిజంగానే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ సినిమాని కిల్ సినిమాతో, కేజీఎఫ్ సినిమాతో దేంతోనో మోస్ట్ వైలెంట్ అని చెప్పేసి పోల్ చేసి సోషల్ మీడియాతో హడావుడి చేస్తుంటే, సో తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందని చెప్పి థియేటర్కి వెళ్ళి చూశాక నాకు ఈ సినిమా ఏమనిపించిందంటే ఇది వైలెంట్ సినిమా కాదు, బ్రూటల్ సినిమా అనిపించింది. ఏదో స్టైలిష్ గా ట్రై చేస్తూ ఉంటారు, ఆ ఫ్రేమింగ్స్ పెడతా ఉంటారు, లైటింగ్ పెడతారు, కొన్నిసార్లు మ్యూజిక్ అది ఇది అన్ని మాక్సిమం వాళ్ళకి వీలైనంత ఎఫర్ట్స్ అయితే పెట్టారు. కానీ కొన్ని చోట్ల కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని చోట్ల కొన్ని వర్కౌట్ అవ్వవు సినిమాలో. నాకైతే మాక్సిమం వాళ్ళు కెమెరా యాంగిల్స్ లో బాగా ట్రై చేసినట్టు అనిపించింది, కాకపోతే అనుకున్నంత గొప్ప అవుట్పుట్ అయితే కనిపించలేదు. కొన్ని ఫ్రేమ్స్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. మెయిన్ గా చెప్పాలంటే హీరోని లేపుదామని చాలా ట్రై చేస్తూ ఉంటారు, కాకపోతే మనకైతే వీళ్ళు ఎంత ఎలివేషన్ ఇద్దామని ట్రై చేస్తారో ఆ రేంజ్ సీన్ అయితే అక్కడ పడదనమాట. పర్సనల్ గా నాకైతే ఖచ్చితంగా ఈ సీన్స్ నాకు ఎక్కలేదు. రెండో విషయం ఏంటంటే కొన్ని వైలెంట్ మూవీస్ అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. స్టోరీలో కూడా అంత ఎమోషన్ ఉంటేనే మనకు ఆ కనెక్షన్ వచ్చింది. దాన్ని బట్టే హీరో ఎంత గట్టిగా కొట్టాడో మనకు కూడా అంత ఫీలింగ్ రావాలి. అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేయలేనప్పుడు నువ్వు ఎంత వైలెంట్ ఫైట్ పెట్టినా సరే సినిమా మనకి ఎక్కదనమాట. సో ఈ సినిమా అయితే వైలెన్స్ విపరీతంగా ఉంది, నిజంగా బ్రూటల్ గా ఉంది, కానీ సినిమా అంత కనెక్ట్ అవ్వట్లేదు. సీరియస్ గా కొన్ని చోట్ల మీకు అనిపిస్తుంటది మనం చూస్తుంది మలయాళం సినిమానైనా కాదా అని, ఎందుకంటే రైటింగ్ అంత చెత్తగా ఉంది. నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు ఇది మలయాళం సినిమానని. నేను ఏదో ట్విస్ట్ అండ్ టర్న్ తో ఒక బ్యూటిఫుల్ వైలెంట్ స్టోరీ చూస్తానేమో అనుకుంటే ఏదో అసలు ఒక మర్డర్ తో స్టార్ట్ అయ్యి సినిమా ఎటేటో తిరుగుద్ది. ఫైనల్ గా ఒక పెద్ద వార్ లాగా అయితే చూపిస్తారు మనకి. సింగిల్ మర్డర్ తో మొదలయ్యి ఒక ఫ్యామిలీ పోయిద్ది అనమాట, ఆ రేంజ్ కి తీసుకెళ్తారు. సో ఇక్కడ వరకు బానే ఉంది, స్టోరీలో ఏదో గ్రాఫ్ పెంచినట్టుగా చూపిస్తున్నారు కానీ ఒక్క చోట మాత్రం బ్రిలియంట్ గా అనిపించింది. హీరోకి విలన్ కి మధ్య డైలాగ్ కనెక్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండిద్ది. కేవలం ఆ 5 minutes మాత్రం సినిమా మొత్తంలో నన్ను అయితే బాగా ఇంప్రెస్ చేసింది. మీరు ఇప్పటి వరకు ఎన్నో రివెంజ్ స్టోరీస్ చూసి ఉండొచ్చు, కానీ ఈ మూవీలో రివెంజ్ స్టోరీ మాత్రం అస్సలు నచ్చలేదు నాకు. మీకు కూడా మాక్సిమం నచ్చకపోవచ్చు, ఎందుకంటే అసలు ఈ యాక్షన్ సీక్వెన్స్ చూస్తే మాత్రం ఏమనుకుని తీసారో అర్థం కాదు. తీసుకుంటే పూర్తిగా హై వోల్టేజ్ తీసుకోవాలి, అంటే కొడితే 10 మంది ఎగిరేటట్టు తీసుకోవాలి, లేదా రియలిస్టిక్ గా తీసుకోవాలి. మనం కొడితే అవతల దెబ్బతిని కూర్చున్నట్టు. కానీ దీనిలో ఏమైందంటే రెండు కలిపేస్తారు, పక్కన మళ్ళీ సీజేలో బ్లడ్ యాడ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ టైప్ లో తీయాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు. మేబీ వీళ్ళకి మోస్ట్ వైలెంట్ సినిమా తీసి ఉండాలి అనుకుంటే వేరే చాయిస్ తీసుకుని ఉండొచ్చేమనిపించింది నాకు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మీకు నవ్వు వస్తుంది అనమాట, ఎందుకంటే అసలు అప్పటి వరకు జరిగేదానికి అక్కడ జరిగేదానికి సంబంధం ఉండదు. ఎప్పుడైనా ఇంటర్వెల్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదో ట్విస్ట్ గానీ టర్న్ గానీ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు చేసే పనులు మనకు ఆశ్చర్యాన్ని కలిగజేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో అయితే మీరు చూసే లాజిక్ కి మీ బుర్ర పాడైపోద్ది అనమాట. ఏదో డైరెక్టర్ బ్రూటల్ కిల్లింగ్ చూపించాలి అని చూపించారు, కానీ స్టోరీలో ఎమోషనల్ స్ట్రాంగ్ గా ఉండవు. అందుకే నాకు అస్సలే కనెక్ట్ అవ్వలేదు. మెయిన్లీ మీ గుండె గట్టిదైతేనే ఈ మూవీకి వెళ్ళండి. చివరి 30 నిమిషాలు మూవీ మాత్రం సైకోలు బ్లడ్ బాత్ చేసినట్టు ఉంటది, ఆ రేంజ్ లో ఉంటది. ఇక ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓవరాల్ గా ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు. 2025లో చూసిన ఫస్ట్ సినిమా ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. దయచేసి పిల్లలకైతే ఈ సినిమా చూపించకండి, ఎందుకంటే ఏ రేటెడ్ ఫిల్మ్ అంటే ప్యూర్లీ ఏ రేటెడ్ ఫిల్మ్. మీరు ఇంతవరకు చూడని వైలెన్స్ వస్తారు, బ్రూటల్ గా వేసేస్తాడు అనమాట. హీరో చేసే పనులు, విలన్లు చేసే పనులకైతే కొంతమందికి కడుపులో తిప్పేస్తుంది, ఆ రేంజ్ లో ఉంటది. ఇంకా మెంటల్ గా మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేసేది మూవీ. బయటకు వచ్చేసరికి మీరు ఎక్కడున్నారో మీకు అర్థం కాదనమాట, ఆ రేంజ్ ఉంటది. చివరి 30 minutes మీకు వైలెన్స్ చూడాలనిపిస్తే డైరెక్ట్ గా సినిమాకి వెళ్ళండి. మీకు స్టోరీ కావాలనుకుంటే సినిమాని అవాయిడ్ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా మీకు చూడాలంటే మీరు వెళ్ళి చూడండి. మొత్తానికి సినిమా అయితే నాకు అంత గొప్పగా అనిపించలేదు. మూవీలో కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి, మ్యూజిక్ ఓకే అనిపించింది. ఇక హీరో పర్ఫార్మెన్స్ కి పర్లేదు, బానే ఉంది, కానీ బిల్డప్ ఇవ్వడం మాత్రం ఎక్కువైంది అనమాట. హీరోకి బిల్డప్ షాట్స్ ఎక్కువ ఉంటాయి కానీ హీరోయిజం అంత ఉండదు, ఎందుకంటే అది మీకు సినిమా చూస్తే అర్థమైంది. ఇంత మించి నేను చెప్పాలనుకోవట్లేదు. త్వరగా మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే లైక్ చేసి వెళ్ళండి, నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.